అరుదైన ఎముక మధ్య వ్యాధి అమరాగార్నిక్ ట్రోఫోబ్లాస్టోమాతో బాధపడుతున్న 10 నెలల చిన్నారికి యశోద వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. విజయవంతంగా చికిత్స చేసి చిన్నారి ప్రాణాలు కాపాడారు. ఆసుపత్రిలో చేరిన సమయంలో చిన్నారి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉండడంతో నిపుణుల బృందం ప్రత్యేక చికిత్స ప్రణాళిక రూపొందించింది. హిమటాలజీ, పీడియాట్రిక్ విభాగాల వైద్యులు సమన్వయంతో ఆధునిక వైద్య పద్ధతులు అనుసరించి చికిత్స చేశారు. కొద్ది రోజుల చికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యంలో స్పష్టమైన మెరుగుదల కనిపించింది. అరుదైన క్లిష్టమైన వ్యాధుల చికిత్సలో యశోద ఆసుపత్రి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. అనుభవజ్ఞులైన వైద్యులు, ఆధునిక సాంకేతిక సదుపాయాలతో ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. సోమాజిగూడ హాస్పిటల్ ఒక పెద్ద అచీవ్మెంట్ మన ఈరోజు అయింది. అది ఏంటంటే మన 10 month ఓల్డ్ బేబీకి మన దగ్గరికి వచ్చాడు. నవంబర్లో వచ్చారనమాట విత్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ లైక్ నోట్లో నుంచి, ముక్కులో నుంచి, మోషన్లో నుంచి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ అయితే ఎందుకు అనేసి మనం టెస్టులు చేయగా అది బోన్ మ్యారో టెస్ట్ చేసాం. బోన్ మ్యారో టెస్ట్ చేస్తే అందులో కంజెనిటల్ ఏ మెగాకారియోసైటిక్ థ్రాంబోసైటోపినియా అనే ఒక రేర్ కండిషన్ విచ్ ఈస్ సీన్ ఇన్ 1 in 1 million పాపులేషన్ అనమాట. 10 లక్షల్లో ఒకరికే వచ్చే అరుదైన వ్యాధి. జెనెటిక్ గా కూడా కన్ఫర్మ్ చేయాలి. సో ఆ జెనెటిక్ టెస్ట్ పంపిస్తే ఎంపీఎల్ జీన్ మ్యూటేషన్ పారిపర్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికో ఉంది, తనకు వచ్చింది. ఇది తనకు వచ్చిన దానివల్ల ఈజ్ బ్లీడింగ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. సో యూజువల్గా వీళ్ళకి అలానే వదిలేస్తే ఏమవుతుంది అంటే బ్రెయిన్లో కానీ గట్లో కానీ బ్లీడ్ అయ్యి విత్ ఇన్ 1 or 2 monthsలో ఎప్పుడైనా చనిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనకు దీనికి ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. ఆ సమయానికి వచ్చారు కాబట్టి మనం స్టార్ట్ చేయగలిగాము. ఇందులో ఫాదర్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం యాజ్ ఏ డోనర్గా. ఫాదర్ ఈజ్ హాఫ్ మ్యాచ్. సో ట్రాన్స్ప్లాంట్ అంటే ఫుల్ మ్యాచ్, హాఫ్ మ్యాచ్ అని ఉంటుంది. ఫాదర్ ఈజ్ హాఫ్ మ్యాచ్ అనమాట. అంటే తన జీన్స్ని, బాబు జీన్స్ని లెక్క పెడితే మ్యాచ్ చేస్తే అందులో హాఫ్ మ్యాచే ఉంటుంది అనమాట. సో 6/12 మ్యాచ్ అయ్యాడు. సో ఆయన తీసుకొని మనము స్టెమ్ సెల్స్ ఆయన దగ్గర నుంచి స్టెమ్ సెల్స్ తీసుకొని బాబుకి ఎక్కించడం జరిగింది. ఎక్కించిన తర్వాత ఒక 2 weeksలో తన బాడీలో ప్లేట్లెట్స్ అభివృద్ధి చెందడం జరిగింది అనమాట. ఇప్పుడు రీసెంట్గా లేటెస్ట్ ప్లేట్లెట్ కౌంట్ ఈస్ more than 1 lakh. అండ్ బాబు ఇది వన్ ఆఫ్ ద వెరీ రేర్ డిజార్డర్. ఇది క్యాన్సరస్ కండిషన్ కాదు, నాన్ క్యాన్సరస్ కండిషన్. యూజువల్గా క్యాన్సర్తో మళ్ళీ ఒకసారి ట్రాన్స్ప్లాంట్ చేస్తే తిరిగి వచ్చే ఛాన్స్ కొద్దిగా ఒక 10%, 15% తిరిగి వచ్చే ఛాన్స్ అనే ఉంటుంది. ఇది నాన్ క్యాన్సరస్ కండిషన్. ఇది ఒక్కసారి కానీ మనం ట్రాన్స్ప్లాంట్ చేసామనుకుంటే లైఫ్ లాంగ్ ఇట్ ఈస్ ఏ క్యూర్. మళ్ళీ ఆ బాబుకి తిరిగి వచ్చే ఛాన్స్ అనేది ఉండదు ఈ డిసీజ్ అనమాట. దేర్ ఆర్ సర్టన్ అదర్ కండిషన్స్. ఇలాంటివే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, బినైన్ కండిషన్స్ ఆర్ నాన్ క్యాన్సరస్ కండిషన్, తెలసీమియా, ఎప్లాస్టిక్ అనీమియా, ఇలాంటి వాటిల్లో కూడా ఒక్కసారి కానీ మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే సక్సెస్ఫుల్గా దే విల్ ఆ జబ్బు తిరిగి రాదు. అండ్ దట్ విల్ బి ద లైఫ్ టైమ్ క్యూర్ ఫర్ దీస్ డిసీజ్.